ఇటీవల సోషల్ మీడియా వేదికగా తన వ్యాఖ్యల ద్వారా రేగిన తీవ్ర దుమారంపై శివాజీ స్పందిస్తూ బహిరంగ క్షమాపణలు చెప్పాడు. 4 మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతో మాట్లాడినప్పుడు ఆవేశంలో అనుకోకుండా 2 అసభ్యకరమైన పదాలు దొల్రాయని ఆయన అంగీకరించాడు. తన మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమించమని కోరుతూ ఆ వ్యాఖ్యల వెనుకున్న తన ఆంతర్యాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. నేను మాట్లాడింది అందరూ అమ్మాయిల గురించి కాదు అని స్పష్టం చేస్తూ ప్రధానంగా దుస్తుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే ఇబ్బందులు ఉండవనేదే తన ఉద్దేశమని వెల్లడించాడు. హలో అండి, నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు, హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని. ప్రస్తుత సమాజంలో స్త్రీలను తక్కువ చేసి చూస్తున్న పరిస్థితులు ఉన్నాయని, అందుకే ఒక బాధ్యతతో జాగ్రత్త చెప్పాలనే తాపత్రయంలో ఆ పదాలు వచ్చాయే తప్ప ఎవరిని కించపరచాలనే ఆలోచన తనకు లేదని ఆయన క్లారిటీ ఇచ్చాడు. స్త్రీని తాను ఎప్పుడూ మహాశక్తిగా, అమ్మవారి స్వరూపంగా భావిస్తానని ఆయన తెలిపారు. కేవలం మంచి చెప్పాలనే ఉద్దేశంతోనే మాట్లాడానని, అయితే ఆ ప్రవాహంలో వాడకూడని పదాలు వాడటం తన తప్పేనని ఒప్పుకున్నాడు. తన ఇంటెన్షన్ మంచిదైనప్పటికీ ఆ 2 పదాలు దొర్లకుండా ఉండాల్సిందని విచారం వ్యక్తం చేశారు. చలనచిత్ర పరిశ్రమలోని మహిళలకు, అలాగే తన మాటల వల్ల బాధపడిన ప్రతి ఒక్కరికి ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పారు. అవమానపరచాలని కాదు, బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. అయితే ఈ మొత్తం వ్యవహారం నుండి ఒక విషయం స్పష్టమవుతోంది. ఇకపై ఎప్పుడైనా ఎవరైనా అమ్మాయిలకు సలహాలు ఇవ్వాలనుకున్నప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చెప్పేది మంచి విషయమైనా వాడే భాష, ఎంచుకునే పదాలు చాలా ముఖ్యం. ఎదుటివారికి మేలు చేయాలనే ఉద్దేశం ఉన్నా అది చెప్పే విధానం సరిగ్గా లేకపోతే అసలు ఉద్దేశం పక్కదారి పట్టి అనవసరమైన వివాదాలకు దారి తీస్తుందనే విషయాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోంది. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. థ్యాంక్ యూ. చివరిగా, అవమానపరిచే ఉద్దేశం ఏమాత్రం లేదని, కేవలం మంచి జరగాలనే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలుగానే వీటిని చూడాలని శివాజీ కోరారు. మంచి చెప్పబోతే చెడు ఎదురైనట్లుగా మారిన ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకే క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. సలహాలు ఇవ్వడం తప్పు కాదు, కానీ అవి ఎదుటివారి మనోభావాలను దెబ్బతీయకుండా హుందాగా ఉండాలనేది ఈ వివాదం నేర్పిన పాఠం. విషయం చాలా సీరియస్ కావడం, మహిళా సంఘాలు కూడా రంగంలోకి దిగడంతో మ్యాటర్ ఎక్కడ ఆగుతుందో చూడాలి.